జనవరి 4 తారీఖు నాడు ఒప్పందం చేసుకొని ఏం చెప్పిండ్రు అధ్యక్ష అంటే జూన్ 30 తారీఖు లోపల అంటే దాదాపుగా 6 నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర 100% మేము మీటర్లు బిగిస్తామన్నారు. వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్న దగ్గర మేము మీటర్లు పెడతామని ఒప్పందాలు చేసి సంతకాలు చేశారు అధ్యక్ష. గతంలో మీ ప్రభుత్వం సంతకాలు పెట్టింది, ఇగో మీ అధికారులు పోయి అగ్రిమెంట్లు చేసిండ్రు అని ఒక కాయిదాన్ని చూపించి సభ ద్వారా రాష్ట్ర ప్రజల్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేశారు. ఈ అగ్రిమెంట్ ఎక్కడిది? ఇది ఆల్రెడీ నేను చెప్పిందే, ఆయన కొత్తగా వెలికి తీసిందేం లేదు. గతంలో ఉదయ్ స్కీములో కేంద్ర ప్రభుత్వము దేశంలోని అన్ని రాష్ట్రాల మీద ఒత్తిడి పెట్టి 27 రాష్ట్రాలను ఉదయ్లో చేర్చారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఉదయ్ స్కీమ్లో జాయిన్ అయింది. దేశంలో 27 రాష్ట్రాలు జాయిన్ అయినాయి, తెలంగాణ రాష్ట్రం కూడా జాయిన్ అయింది. అయితే ఈ ఉదయ్ స్కీమ్లో ఉన్నదేంటిది? ఇప్పటికే ఎక్కడైతే మీటర్లు ఉన్నాయో ఆ మీటర్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని మాత్రమే ఈ అగ్రిమెంట్లో ఉంది. అది కూడా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మినహాయిస్తూ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కాకుండా 500 యూనిట్లకు పైగా కరెంటు కాల్చుతున్నటువంటి మీటర్లకు ఆ పాత మీటర్ల జాగాలకు కొత్త స్మార్ట్ మీటర్లు పెట్టాలని మాత్రమే ఉన్నది. కానీ ముఖ్యమంత్రి గారు ఏం సేవను పక్కతో పట్టించే ప్రయత్నం చేసినారు. మీరు వ్యవసాయ బావులకు మోటార్లకు మీటర్లు పెట్టాలని మీరు ఆల్రెడీ సంతకం పెట్టారు అని ఒక తప్పుడు మెసేజ్ను పంపించే ప్రయత్నం చేశారు. ఇదేమో 2017 సంవత్సరం. ఈ యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అడిగినటువంటిది 9 జూన్ 2021. ఇగో ఇది 9 జూన్ 2021 నాడు కేంద్ర ప్రభుత్వం మీరు రాష్ట్రాలు వ్యవసాయ బావులకు మీటర్లు పెడితే మీ రాష్ట్రాలకు 0.5% FRBM అధికంగా ఇస్తాం అంటే తెలంగాణకు దాదాపు 30,000 కోట్లు తెచ్చుకునే అవకాశం ఉండే. ఈ 30,000 కోట్లు మాకు వద్దు, మా రైతులు మాకు ముఖ్యం, నా గొంతులో ప్రాణం ఉండంగా రైతుల బోరు బావుల కాడ మీటర్లు పెట్టను అని మేము 30,000 కోట్లు 2021 సంవత్సరంలోనే వదులుకున్నాం. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు సభలో అంటుండ్రు మీరేదో ఎలక్షన్ల ముందు రైతుల్లో వ్యతిరేకత వస్తుంది అని వదులుకున్నారన్నారు. ఇది వచ్చింది ఎప్పుడు? 9th జూన్ 2021. కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చెప్పింది? ఇందులో 31 మార్చ్ 2021లోగా మీరు మీ యొక్క ఇష్టాన్ని తెలియజేయండి అంటే మాకు ఇచ్చిందే 2 నెలల టైం. 31 మార్చ్ 2021లోగా మీరు ఇలా చేరరా అని అడిగింది. అడిగితే మేము చేరము అని రాసి